Actually, one of the interviews of Rajamouli which I saw, he said he would like you to be part of one of the characters in Mahabharatam. So would you ever discuss it with him, or did you ever discuss with him? No, అసలు ఇన్ఫ్యాక్ట్ మేము నేను రాజమౌళి గారిని రమ గారిని అప్పుడప్పుడు కలుస్తుంటాం, బట్ ఎప్పుడు ఈ సినిమా టాపిక్లు జరగవు యాక్చువల్లీ. He did even say that you have a face that actually suits mythological. I saw that, but the thing is, ఇప్పుడు నా సినిమాలు అన్నీ చూస్తారు ఫస్ట్ టైం మార్నింగ్ షో, చూసి మెసేజ్ పెడతారు, నాకు నచ్చింది నచ్చలేదు లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు కొన్నాటికి నువ్వు చాలా బాగా చేసావు బట్ ఫిలిం నా టైప్ కాదు అని పెట్టేస్తారు. సో నాకు నిజంగా ఆయన జడ్జ్మెంట్ అంటే చాలా నమ్మకం. అండ్ రామగారు వీళ్ళందరూ అయితే కంప్లీట్గా ఫోన్ చేసేసి వెదర్ బాగా పొగిడేయటం లేదంటే తిట్టేయటం రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అసలు అది ఎందుకు చేసావు సినిమాను, లేదంటే అసలు ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందో అని చాలా చాలా ఒక పాజిటివ్. అండ్ పాజిటివ్ అంటే సినిమా గురించి పాజిటివ్ కాదు, జస్ట్ ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో అది తప్పితే మేము ఎప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు సినిమాల గురించి డిస్కషన్, ఆ సినిమాల టాపిక్ పెద్దగా ఉండదు. సో ఆయన ఇంటర్వ్యూకి నన్ను ఒక బయట పంపించాలి, 2 క్వశ్చన్లు అడగాలి అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలి అని అన్నారు కాబట్టి, మీరు మహాభారతం చేస్తున్నారు కదా ఏంటి మరి మాకు కూడా ఏమైనా ఉందా, 6 ప్యాక్లు ఏమైనా అవసరమా అని అడిగితే దెన్ హీ సెడ్ దట్ ఆన్సర్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఇక ఈ పార్ట్ 2 చేసి ఈగ పార్ట్ 2 కూడా ఉండాలి మధ్యలో. ఆయన మహాభారతం ఎప్పుడు చేస్తారు? So if ever he does it, what is the role you would want to? I'll do anything. I'm a fan of his work. So నార్మల్గా రోజే నాని వచ్చేట్టు వచ్చేస్తాను అంతే, దానికి మళ్ళీ ఈ పాత్ర ఆ రోల్ అలా. Are you interested in mythological films? Yeah, of course. See, I always wanted to. In fact, ఇది అనౌన్స్ చేసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఏదో ఒక రోజు చేయాలి అనుకున్న రోల్ ఏదైనా ఉంది అంటే అది గ్లాడియేటర్. అది చూసేసి తెగ ఫీల్ అయిపోయి అసలు నేను హీరో లాగా ఇంటికి వెళ్ళి ప్లేట్లు గరిటలు పట్టుకుని తిరిగేసాను ఇలా. సో ఎక్కడో ఉంది, బట్ మన బెల్ట్ మనమేమో 6.5 7 కాదు. సో ఎలాంటివి చేయగలం, ఎలాంటి రోల్స్ అన్నది కూడా అన్నీ కుదరాలి. సో కుదిరిన రోజు తప్పకుండా చేస్తాను. మేము ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే సడన్ షూట్ ఆ ఇల్లు షూట్కి రెంట్కి తీసుకున్నాం. అండ్ బయటంతా బాగా బయట బోల్డ్ పబ్లిక్ ఉన్నారు. ఆ ఇంటి ఆవిడ పనిలో ఉంది. సడన్గా ఒకరోజు ఇలా షూట్ చేస్తున్నా నేను షార్ట్ అయిపోయింది. ఆవిడ నా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది ఎక్కడికి, వంటగదిలో ఒక చిన్న పేటేసి కూర్చొని కోసం ఇడ్లీలు చేశారని చెప్పి తీసి ఆవిడ పెట్టింది చట్నీ. ఫెల్ట్ సో గుడ్. అంటే నన్ను ఒక యాక్టర్లా చూడట్లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తున్నారు. సో అంతకు మించిన అవార్డు ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు.